ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు అయితే ఉన్నారు. తాజాగా ముద్రగడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మడతాని లేనివాడు కూడా నాకు పాఠాలు నేర్పిస్తాడు అన్నట్టుగా కూడా ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ని సూచిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? గౌరవ ముద్రగడ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మొలతాడు కట్టారా? నా ముందు పుట్టిన వాళ్ళు నా గురించి మాట్లాడతారన్నారు. మీ వెనక పుట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సంచి సభేళ సర్దుకొని సిగ్గు లేకుండా ఈరోజు మీరు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? కెర్లంపూడి రాలేడా జగన్మోహన్ రెడ్డి? నిన్న మొన్న మొలతాడు కట్టుకున్నాడు, మీ ముందు కుప్పి గంతులు వేస్తున్నాడా? మీరు కాపులో కుల పెద్ద కావచ్చు, మీ పేరు ముద్రగడనా నిద్రగడనా అనే రకంగా ఈరోజు ఎలక్షన్ అప్పుడే బయటకు వస్తారు. చంద్రబాబు గారిని విమర్శించడానికే బయటకు వస్తారు. ఎలక్షన్లో చంద్రబాబు గారిని ఓడిస్తే చాలు, చంద్రబాబు గారు ఓడిపోవాలి, చంద్రబాబు గారు భూస్థాపితం అయిపోవాలి, నేను పొద్దున్న లేస్తే దేవుణ్ణి ఇదే దండం పెట్టుకుంటానంటారే. నిజంగా ఈరోజు మీరు రిజర్వేషన్ గురించి పోరాడిన వాళ్ళైతే చంద్రబాబు గారు వాళ్ళ బావు వచ్చినా మీరు ఆగకూడదు, మీరు పోరాడాలా. ట్రైన్ తగలబెట్టేదారి ఇంట్లో కీలక పాత్ర అంటారు కొంతమంది. రిజర్వేషన్ మధ్యలో ఎందుకు ఆపారు? వాళ్ళ బావు రానివ్వండి, మనకెందుకు? మనం గొప్ప కులం కదా, పోటుగాళ్ళం కదా, మనం ఆగాల్సింది. మరి ఎందుకు సర్దుకొని వచ్చారమ్మా కెర్లంపూడి? కొంచెం ఆపుతారు, వాళ్ళు ఆపుతారు, మనం ఆగకూడదు కదా. మనం పోరాడే వీరులం కదా, మొలతాడు కట్టుకున్న వాళ్ళం కదా, అవతల వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. మళ్ళీ ఈరోజు నా కుటుంబాన్ని విమర్శించారు, నేను బాధపడ్డాను అన్నారు. ఈరోజు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో విమర్శించారుగా, కన్నీటి పర్యంతం అయిపోయారు కదా, చంద్రబాబు గారు చూశారు కదా. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, వారి కుటుంబంలో సభ్యుల గురించి, నిన్న మొన్న పుట్టిన ఆడబిడ్డలను కూడా రేప్ చేస్తానని మాట్లాడుతున్న వ్యక్తుల్ని ముద్రగడ గారు ఎందుకు విమర్శించలేదండి? ఈరోజు కాపులకి న్యాయం చేస్తున్నారు. ఏం న్యాయం చేశారు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ప్రజారాజ్యం పార్టీలో వంగ గీత గారు నుంచోబెట్టి గెలిస్తే అప్పుడు వర్మ గారు టీడీపీ పార్టీలో ఉన్నారని, బహుశా తమరే పార్టీలో ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీలోంచి. వంగ గీత మీదే గెలవలేనోడివి 80 సీట్లు ఇస్తే నువ్వు నిలబడతావా? నువ్వు గెలిపిస్తావా? లాస్ట్ టైం ఎన్ని సీట్లు తీసుకున్నావు తెలుసా? మనం అంటే మన కాపులం 140 సీట్లు తీసుకున్నావేమో పాపం. ఏమాత్రం వచ్చారుగా తీసావు? నిద్రపోయావు? అప్పుడు నిద్రపోయావా? రిజర్వేషన్ గురించి చచ్చేవరకు ఎందుకు పోరాడలా? దళితుల గురించి పోరాడిన రంగా గారి చరిత్ర అయితే మన రిజర్వేషన్ గురించి నువ్వు ఎందుకు పోరాడలా? ఎందుకు మధ్యలో ఆపేసావు? ఒక నాయకుడు పార్టీ భారాన్ని మొయ్యలేక, అభ్యర్థులు నిలబడి డబ్బులు ఇచ్చి గెలిపించుకోలేక దశాబ్ద కాలం నుంచి తన సొంత డబ్బుతో పార్టీని నడిపిస్తుంటే నిన్న మొన్న నువ్వు క్యాన్వాయ్కి వచ్చే వాళ్ళకి ఏం చెప్పు? మీ అన్న గ్యారేజ్లు మీరు వండుకొని రెండమ్మన్నావా? 10,000 మంది, 10,000 కార్లు, మళ్ళీ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చావు. క్షమించండి, మీరు ఎవరు వద్దు, ఆయన అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు, కాపుల్ని నమ్మరంట, తాడేపల్లి ప్యాలెస్లో వస్తే కొంప కూలుస్తారంట, అందుకనే ఈ 10 మందికే పర్మిషన్ ఇచ్చారు, మేము 2 కార్లోనే పోతాం, మా పెట్రోల్ డబ్బులు అంతవరకే ఉన్నాయని. నీ కుటుంబాన్నే నువ్వు పోషించుకోలేని పరిస్థితుల్లో ఒక పార్టీని ఒక యువకుడైనటువంటి ఒక వ్యక్తి కాపు కులస్తుడు పోషిస్తుంటే సపోర్ట్గా నిలబడలేవా? మరి కాపు రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడున్నావు అన్నవే. మరి 4.5 సంవత్సరాలు నువ్వు ఏడబండి నిద్రపోయావు కుంభకర్ణులాగా. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా? ఏ పక్క నుంచి అమ్మా కాపులకు రిజర్వేషన్ తెచ్చారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కాపోడికి ఏమన్నా ముఖ్యమంత్రి ఇచ్చారా? బొత్సకి ఇవ్వచ్చుగా, కన్నా లక్ష్మణ్ గారికి ఇవ్వచ్చుగా, చిరంజీవి గారికి ఇవ్వచ్చుగా, ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారమ్మా? కాపుల మీద భలే అభిప్రాయం ఉంది కదా. అవును, మరి అలాంటి వాడు పంచనే నువ్వు ఉండాలి. పోతే పోనీలేండి, దరిద్రం మాకు పట్టింది పోయింది. మా నాయకుడేమో పెద్దవాళ్ళని ఏమనకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, కాపు కులస్తులను గౌరవించాలి, వాడు మొలతాడు ఉందన్నా లేదన్నా మనం నోరు మూసుకోవాలి, మనం ఓపుగా ఉండాలి, ఓపికగా ఉండాలని కొన్ని సిద్ధాంతాల మీద పార్టీ నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు దండం పెట్టుకుంది లేచింది మొదలు ఏదైతే చంద్రబాబు గారు నాశనం అయిపోవాలని నువ్వు దండం పెట్టుకుంటున్నావో, ఈరోజు ఆ దేవుడు నిన్ను గౌరవిస్తాడా? లేకపోతే అమరావతి ఆడబిడ్డల మీద పడ్డ దాడులు, అరే నన్ను కొట్టారు, నేను లేకపోతున్నాను, నువ్వు వేడుస్తున్నావే. అమరావతి ఆడబిడ్డల చీరలాగి రోడ్డు మీద పడేశారు, భూములు ఇచ్చిన రైతులు అవమానించారు. ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు నా అని చించుకుంటున్నావు ఎందుకు? నీకు వీళ్ళు ఎవరు కనపడలేదా? కాపులు ఒక్కళ్ళే పార్టీ పెట్టారా? కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే గెలిచావా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పునాది రాయి టీడీపీ. ఆ పంచన చేరి ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ ఇస్తేనే నువ్వు బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి ఒక వాయిస్ ఇస్తావు. ఈరోజు కిర్లంపూడికి రాలేదన్నావు, పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూడి రాలేదు, వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎందుకు ఎగేసుకుంటూ వచ్చావు? ప్యాకేజీ పోస్టులు అందిందా? ఈరోజు దయచేసి మనల్ని మనమే తిట్టుకొని మన స్థాయిని మనం తగ్గించుకోవాల్సి అక్కర్లేదన్నా. నువ్వు వెళ్ళావు పార్టీలోకి, మంచిది, మాకు పడ్డ చెడ్డ పేడ పోయింది, మా నాయకుడు అందరినీ నమ్ముతాడు, అరే రే ముద్రగడ నమ్ముతున్నాడు, మోసపోతాడేమో అనుకుంటూ ఉన్నావు. అసలు
వర్షంలో రంగులు బయటకు వస్తాయంటారు చూడండి. బాగా కుంభవర్షం పడింది, ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. ఇది పులి కాదు నక్క అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. లేఖలు రాసేవాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోతారు. అదే రకంగా లేఖలు రాసేవాళ్ళు కొడుకెళ్ళిపోయారు. మీరు కూడా లేఖలు రాస్తున్నారు. నిన్న మొన్న వచ్చినోడికి నేను చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి నువ్వు భూమికి పుట్టినప్పుడు పుట్టాడా? భూమి పుట్టినప్పుడు పుట్టాడా? వాళ్ళ దగ్గర చేతులు కట్టుకున్న ప్యాకేజ్ బాగా ముట్టిందా? ఈరోజు కులం అనే నువ్వు కులం వాళ్ళకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టినోడు నువ్వు. ఈరోజు కులం అన్న నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చక్కభజన చేస్తున్నావు నువ్వు. ఈరోజు కులం అన్న నువ్వు రిజర్వేషన్ని మధ్యలో ఆపేసావు. అరే ఆపుతారే చంద్రబాబు, వాళ్ళ బాబు వచ్చినా నువ్వు ఆగకూడదు, నువ్వు పోరాడాలా, తీసుకురావాలి మా రిజర్వేషన్, అప్పుడు కాపాడు అని చెప్పు. మధ్యలో ఎందుకు ఆపేసావు? భయపడ్డావా? డబ్బులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి కొనేసాడా? చంద్రబాబును విమర్శించమన్నాడా? సర్లేపా చూద్దాం ఎలక్షన్స్లో ఈసారి మళ్ళీ నిద్రలోకి పోతే మళ్ళీ 10-15 ఏళ్ళు బయటికి రావు. సో జరగబోయే పరిణామాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. అంటే నేను రాజకీయాల్లో హీరోని, నువ్వు సినిమాల్లో హీరోవి అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. అంటే మీరంతా కూడా ఇప్పుడు మాట్లాడినంతా కూడా కేవలం చంద్రబాబు గారిని కంపేర్ చేసి మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తే ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు ఆయన నిజంగా రాజకీయాల్లో హీరో అంటారా, మీరు భావిస్తారా? అది ఎవరు? ముద్రగడ అన్ననా? ముద్రగడ అన్న రాజకీయంలో హీరో అంటే నేను ఒక కాపు కులస్తురాలండి. ఆయన రిజర్వేషన్ తెచ్చుంటే నేను జడ్జి అయి ఉండేదాన్ని. చరిత్రలో మా రంగా గారిని గుర్తుపెట్టుకున్నట్టుగా మా ముద్రగడ గారిని కూడా గుర్తుపెట్టుకునేదాన్ని. ఈరోజు రిజర్వేషన్ లేక నేను లాయర్గా మిగిలిపోయా. ఏ పక్క నుంచి హీరో అయ్యాడు? కాపు కులానికి ఏం పొడిచాడని హీరో అయ్యాడు, ఏం ముఖ్యమంత్రి అయ్యాడని హీరో అయ్యాడు, ఎంతమంది కాపుల్ని రాజకీయంలోకి తీసుకొచ్చాడని హీరో అయ్యాడు. ఈరోజు 80 మందికి అయితేనే ఆయన పనిచేస్తాడంట, 20 మందికి పనిచేయడంట. అరే వంగా గీత గారి మీద గెలవలేని నువ్వు 80 సీట్లు గెలిపిస్తావా? 20 సీట్లు అయితే నీ అక్కర్లేదా? మరి ఏ మోచేతి నీళ్లు తాగడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నావు? అక్కడ ఎంతమందిని గెలిపిస్తావు? నీకు అసలు గ్రాఫ్ ఉందా? నువ్వు నిలబడిన చోట నువ్వు గెలుస్తావా? కాపులందరినీ ఒక తాటి మీద కట్టేస్తావా? కాపులు ఒక చాటు ఉంటే వాడు కాపోడు ఎందుకు అవుతాడా? ఒక టీడీపీ దగ్గర ఉంటాడు, ఒకటి బీజేపీ దగ్గర ఉంటాడు, ఒకటి వాడికి ఇష్టం వచ్చినోడు ఉంటాడు. ఈసారి కాపులు అసలు మేము నోటాగేస్తాం అంటున్నారు. కాపులు చెప్పినట్టు ఇంటాడు, కాపోడు ఎందుకు అవుతాడు? ఒకటి చెప్పింది విని ఆచరించే తత్వం ఉందా మనలో? వాడి ఇష్టం వాడిదే. అలాంటి వాళ్ళని నువ్వు ఒక తాటి మీద కడతావా? ఎన్నాళ్ళు ఉంటావు చరిత్రలో నువ్వు? ఈరోజు కులపోడు బయటకు వచ్చి తన సొంత డబ్బుతో పార్టీ నడిపి ఏదో చేయాలని తపన పడుతుంటే 20 సీట్లేనా 140 సీట్లో నుంచున్నప్పుడు ఏం పొడిచావు నువ్వు? దశాబ్ద కాలం నుంచి పార్టీ నడుపుతున్నప్పుడు ఏం పక్క నుండి సపోర్ట్ చేసావు? వైజాగ్లో అరెస్ట్ చేసినప్పుడు ఏం సపోర్ట్ చేసావు? వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డల్ని అల్లరి చేస్తున్నప్పుడు ఏం మాట్లాడావు? నేను కులపోడు అన్నప్పుడు గుర్తు రాలేదా? కులం సార్, నాకు రోగం వస్తే మంచి డాక్టర్ దగ్గర పోతా, నా కులపోడు దగ్గర పోతానా? ఈ రోజుకి నేను ఎవరిని మా గురువుగా ఎంచుకున్నామంటే పోసాని వెంకటేశ్వరరావు గారు కమ్మ కులస్తులు. కులం మన వాళ్ళ దగ్గర పని చేయాలా, మన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎక్కడ విద్య ఉంటే అక్కడ పోతాం, ఎక్కడ సబ్జెక్ట్ ఉంటే అక్కడ నేర్చుకుంటాం. నాని అనే భేదాలేంటి? ఆయన కాపు కులం వాడికి ఎంట్రీ లేదన్న నువ్వు, కాపు రిజర్వేషన్ మధ్యలో ఆపేసి నువ్వు, ఈ ఎలక్షన్ ముందు నిద్రలేసి బయటకు వచ్చి చంద్రబాబుని ఓడించాలన్న తపంతో ఉన్న నువ్వు, ఖచ్చితంగా నువ్వు నీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని గుర్తుపెట్టుకోండి. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి కూడా సిద్ధం కాబోతున్నా అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఎలా చూడొచ్చు? అంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తే ఎలా ఉండొచ్చు? నిజంగా ఘనమైన చరిత్ర ముద్రగడ కుటుంబానికి ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరించి అతన్ని గెలిపించే పరిస్థితి అక్కడ ఉంటుందా అంటే ఏం చెప్తారు? సరే, ఆయన కనుక పోటీ చేస్తే మేము మాకు ఇచ్చిన 21 సీట్లో తిరగడం మానేసి ముద్రగడ గారిని ఓడించడానికే తిరుగుతాం. 175 ఏళ్ళలో తిరిగే వాళ్ళు తిరుగుతారు. మేమైతే ప్రత్యేకించి కాపు ఆడబిడ్డలో మా నోటికాడ రిజర్వేషన్ లాగేశాడు. దానికంటాడు చంద్రబాబు గారు ఆపేస్తే ఆగిపోయానంటాడు. నువ్వేంది ఆపేస్తే ఆగిపోయేది? కాపులు పౌరుషాలు కదా, శ్రీకృష్ణ దేవరాయలు గారు కురం కదా, మరేమో పత్రం. సో ఖచ్చితంగా ముద్రగడ ఎక్కడి నుంచుండే అక్కడ కాపింటి ఆడబిడ్డలు, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు మేము నుంచోబెట్టి దయచేసి ఆయన్ని ఓడించండి అయ్యా, ఆయన గెలుచుంటే ఏదో ఒకటి చేయాలని తపన పడతాడు. ఏం చేస్తాడు అంటే బయట మాత్రం బోర్డు పెడతాడు, కాపులకి ఎంట్రీ లేదు. నేను కాపు కులస్తుడు, నువ్వేం చేసావు? కాపులకు నువ్వేం చేసావు? రిజర్వేషన్ గురించి పోరాడాను. ఎవడన్నా పోరాడేవాడు సత్యాగ్రహాలు చేస్తాడు, ట్రైన్లు తగలపెట్టడం ఏంటి? సంఘ విద్రోహ శక్తులు కదా అవి. తగలపెట్టలేదంటావు, తగలపెట్టాడంటావు. నీ వల్ల ఎంతమంది కాపుల మీద కేసులు పడినాయి తెలుసా? అలానే తయారు చేసేది ఉద్యమం అంటే నిరాహార దీక్ష చెయ్యి. ఎలా చేశారు రంగా గారు ఎలా చేశారు తెలియదా? నువ్వు ఆయన వెనకాల తిరగలేదా? నువ్వు ఉద్యమం అంటే దళితుల పిల్ల పట్టాల కోసం కృష్ణా బ్యారేజ్ తగలబెట్టారా? రోడ్లు ఏమైనా రాస్తారోకలు చేశారా? ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడివైనా నువ్వు అలాంటి చిన్నవాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి నువ్వు రెచ్చగొట్టి ఎంతమంది కాపుల మీద కేసులు పడి ఎంతమంది కుప్పలు తెప్పలుగా పరిగెట్టారు. ఇదా ఉద్యమం? పోనీ ఉద్యమం చేసావు, చివరి వరకు ఉన్నావా? లేదుగా. ఉద్యమాలంటే రంగా గారిని చూసి నేర్చుకో. ఉద్యమాలంటే ట్రైన్లు తగలబెట్టడం కాదు, రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడావా? ఆపుదాడు చంద్రబాబు వాళ్ళ బాబు ఆపినా నువ్వు ఆగకూడదు. నువ్వు పోటుగాడివు కదా, మొలతాడు కట్టినోడువు కదా. మళ్ళీ మాట్లాడకండి. ఖచ్చితంగా
మీరు ఎక్కడ నుంచుంటే అక్కడ ఓడించడంలో మా పాత్ర కీలకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, చంద్రబాబు గారు రిజర్వేషన్ ఇస్తానన్న వ్యక్తి, ఆయన రిజర్వేషన్ ఆపేసింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ రెట్లు మొత్తం. మీకు అంత మాత్రం జ్ఞానం లేదా? ఈసారి రిజర్వేషన్ వస్తుంది, కాపులకి ప్రాధాన్యత వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఉన్నా లేకపోయినా 2014లో ఎలా చేసామో అలాగే చేస్తాం, మళ్ళీ రిపీట్ అవుతుంది.